చేశాడాయన. తేజకి, మనోజ్‌కి ఎక్కడో ఒక చిన్న ఒక తెలియని డిస్టెన్స్ ఉందనేది నిన్న మొన్న వచ్చింది ఒక న్యూస్. దానికి మీరేం చెప్తారు? ఏవండీ 'తేజ' వచ్చి నా చిట్టి తమ్ముడులాగా. ఈస్ మై హ్మ్. లిటిల్ బ్రదర్. హ్మ్. 'తేజ'ని గూడా ఎప్పుడు మీరు చూస్తే మైక్‌లో గూడా ఆ అబ్బాయి నవ్వు ఒకప్పుడు చూసేటప్పుడు హ్మ్. ఇప్పుడు మెచ్యూర్డ్ అయ్యాడనుకోండి. ఫస్ట్‌లో ఒక 4 ఇయర్స్ బ్యాక్ అప్పుడు చూసేటప్పుడు ఆ పసితనం నేను చెప్పేటోడిని ఎక్కడ కనిపించినా ఇలా పట్టేసుకునేటోడిని. నా బాబు నవ్వు చూస్తున్నట్టుంది హ్మ్. హ్మ్. 'తేజ'ని చూసి. అప్పుడు మాటిచ్చిందే నీకోసం ఎప్పుడైనా వస్తాను తేజ అని చెప్పేసి. హ్మ్. అలా చేశాను తప్ప దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఎందుకంటే హి ఈస్ గోయింగ్ ఇండివిడ్యువల్లీ మార్కెటింగ్‌కి వాటిలకి ఎళ్తున్నారు. యెస్. ప్రమోషన్స్ అట్ట ఎళ్తున్నారు. హ్మ్. ఐయామ్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ రూట్ కాబట్టి అందరికి అలా వస్తుందేమో గానీ హ్మ్. వి ఆర్ ఫైన్. ఇప్పుడు మాటలు లేకపోతే అలా కౌగిలించుకోము. హ్మ్. ఒకవేళ నాకు ఆ ఫీలింగ్ ఉంటే కౌగిలించుకోవడానికి వచ్చినా ఇలా ఆపేస్తాను నేను. హ్మ్. హ్మ్. ఎందుకు ఇదే డ్రామా అనేసి. ఓకే. సో, నాకు మనస్ఫూర్తిగా ఉంది కాబట్టి ఎప్పుడు చిన్నోడు అతని మీద నాకెప్పుడు ఏది ఉండదు. హ్మ్. ఒకవేళ నాకున్నా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. హ్మ్. ఇట్ ఈస్ నాది దాచిపెడితే నేను పడుకోలేను ఈ ఫస్ట్